నమస్తే. నేను డాక్టర్ కవిత. గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొంతమంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని లేదా అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని అబార్షన్ అడ్వైస్ కోసం కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో, వీరిలో కొంతమందికి ఏ టైం పీరియడ్ వరకు సేఫ్‌గా మెడిసిన్స్ యూజ్ చేసి అబార్ట్ చేయొచ్చు అనే దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా లేట్‌గా కూడా కన్సల్టేషన్‌కి వస్తూ ఉంటారు. సో, వీరు లేట్‌గా కన్సల్ట్ చేసి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ రేట్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఏ టైం వరకు మీరు మెడిసిన్స్ యూజ్ చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా అబార్షన్ అనేది చేసుకోవచ్చు అనే దాని గురించి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. యూజువల్‌గా టాబ్లెట్స్ తోటి ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 13 వారాల వరకు మాత్రమే అప్రూవ్ చేయబడ్డాయి. సో, థాట్ టు ఎఫ్‌డీఏ అప్రూవల్ ప్రకారం మీరు మెఫెప్రిస్టోన్ అండ్ మిసోప్రోస్టల్ అనే టాబ్లెట్స్ యూజ్ చేసి సేఫ్‌గా ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 70 రోజుల వరకు అంటే 10 వారాల ప్రెగ్నెన్సీ వరకు మాత్రమే యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 10 వారాల ప్రెగ్నెన్సీ వరకు అప్రూవల్ ఉన్నప్పటికీ కూడా మీరు 7 వారాల లోపు గనక ఈ టాబ్లెట్స్ యూజ్ చేసినట్లయితే మీకు కాంప్లికేషన్ రేట్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్ రేట్స్ ఇన్ ద సెన్స్ మీకు అబార్షన్ అయ్యే ప్రాసెస్‌లో హెవీ బ్లీడింగ్ అవ్వడం గానీ, సివియర్‌గా పెయిన్ ఉండడం గానీ, సో ఇలాంటి కాంప్లికేషన్స్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. 7 వారాలు దాటి 10 వారాల వరకు కూడా టాబ్లెట్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ టైంలో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యి కొన్ని సార్లు పేషెంట్స్ బీపీ డౌన్ అవ్వటము, కొలాప్స్ అయిపోయి కోమా లాంటి స్టేజ్‌లోకి వెళ్ళిపోవడం లాంటి రిస్కులు కానీ, లేదా సివియర్‌గా పెయిన్ ఉండడం అండ్ కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ తాలూకా ప్రొడక్ట్స్ అనేవి గర్భసంచిలోనే ఉండిపోయి ఇన్‌కంప్లీట్ అబార్షన్ అవ్వటము. సో, ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయనేది స్టడీస్‌లో ప్రూవ్ అయింది. అందువల్ల మీరు ప్రెగ్నెన్సీ కనుక వద్దు అని అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ప్రాపర్ కాంట్రాసెప్టివ్ కేర్ తీసుకొని అసలు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోగలగటం. ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకున్నప్పుడు తప్పనిసరిగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వితిన్ 7 వీక్స్ కనుక మీరు మెడిసిన్స్ సపోర్ట్ తీసుకొని అబార్షన్ కనుక ప్రయత్నం చేయగలిగితే మినిమల్ కాంప్లికేషన్స్ తోటి మీరు ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవడానికి వీలవుతుంది.